సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం గోధుమ పిండితో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో ఈ కప్ తోటి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. చూడండి, ఈ కప్ తోటి 2 కప్స్ తీసుకున్నానండి. 2 కప్పులు తీసుకున్నానండి గోధుమ పిండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. 2 కప్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సాల్ట్ అండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. కారం అండి, పిల్లలు కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. చిన్న పిల్లలు అయితే కొంచెం కారం తక్కువ వేసుకోవాలండి. ఇలా వేసి ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పెట్టుకోవాలండి. కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకుంటే మంచిది అండి. ఇలా చపాతీ పిండిలా కలుపుకొని పెట్టుకోవాలండి. ఒక 5 minutes పాటు పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని అది వేడెక్కే లోపు చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా కొద్దిగా పిండి తీసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదండి, మీడియంలా ఉండాలి. చూడండి, ఇలా చపాతీ చేసుకున్నాక మనకు ఏ షేప్స్ కావాలో ఆ షేప్స్ లాగా కట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నానండి. మనం కొరకురే చిప్స్ ఉంటాయి కదండి పొడవుగా, సో ఆ టైప్ లాగా కట్ చేసుకోవచ్చండి. ఇలా ఇలా అన్నీ కట్ చేసుకొని బాగా పొడవు ఉంటాయి కాబట్టి ఇలా మధ్యలో ఇలా చిన్న కట్ చేసుకుంటే అన్నీ సేమ్ సైజులో ఉంటాయండి. చూడండి, ఇలా మరీ పల్చగా కాకుండా ఇలా మరీ మందం కాకుండా ఇలా చేసుకొని వీటిని ఫ్రై చేసేసుకుందాం మనం. చూడండి, ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. మనకి ఇవి 1 month వరకు నిల్వ కూడా ఉంటాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చిన భలే తింటారండి. చూడండి, ఇలా 2 వైపులా ఇలా కలర్ మారే వరకు క్రిస్పీగా ఉండాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి, లోపల కూడా ఉడకవు. సో అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. చూడండి ఎంత బాగా వేగిపోయాయో. మనం నెక్స్ట్ వేరే షేప్స్ లాగా చేద్దామండి. స్టారు, హార్ట్, ఫ్లవర్ అండి, ఈ 3 తీసుకున్నాను నేను. సో ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదండి పిల్లలు. సో అందుకోసమే స్టారును ఒక ఫ్లవర్, హార్ట్ సింబల్ తీసుకున్నానండి. ఇలా చపాతీలాగా చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అది కూడా మనం గోధుమ పిండితోటే కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందండి. వాళ్ళకి ఇస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు. చూడండి, ఇంతే అండి. ఇలా మనకు నచ్చిన షేప్స్ వేసుకోవచ్చండి. ఇలా ప్రెస్ చేసి ఒక్కొక్కటిగా మనకు వచ్చేస్తుందండి. ఇంతే అండి. వీటిని మనం ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా తీసేస్తే వచ్చేస్తున్నాయి మనకి. సో ఇలా తీసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో. వీటిని ఫ్రై చేసేసుకుందాం మనం. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా పొంగుతాయండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా వేసుకొని మొత్తం 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లోపల ఉడకవండి. అందుకోసమే మంచిగా 2 వైపులా నిదానంగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయండి. కలర్ కూడా భలే వచ్చాయండి. వీటినన్నిటికీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి,
డిఫరెంట్ షేప్స్ చేశాం కదండి. సాస్తో అద్దుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.